ది క్యూరియస్ కేస్ ఆఫ్ ఫిన్ ది గోల్డ్ ఫిష్. ఒక మనోహరమైన చిన్న అక్వేరియం దుకాణం యొక్క నిర్మలమైన మూలలో ఫిన్ అనే బంగారు చేప నివసించింది. ఫిన్ మీ సగటు గోల్డ్ ఫిష్ కాదు. అతను చిన్న బంగారు నాణేలలా మెరిసే ప్రమాణాలను కలిగి ఉన్నాడు, మరియు అతను తన ట్యాంకు మించిన ప్రపంచం గురించి తీరని ఉత్సుకతను కలిగి ఉన్నట్లు అనిపించింది. ఫిన్ యొక్క అక్వేరియం రంగురంగుల గులకరాళ్ళు, ఒక చిన్న కోట మరియు సున్నితమైన తరంగాలను సృష్టించే బుడగ వడపోతతో అలంకరించబడిన ఒక హాయిగా ఉండే స్థలం. అతను తన జల స్నేహితులు గ్లిమ్మరర్ ది గప్పి, కోరల్ ది క్లౌన్ ఫిష్ మరియు బబుల్స్ ది బెట్ట లతో సామరస్యంగా జీవించాడు. కానీ ఫిన్ ఎల్లప్పుడూ గుంపులో అత్యంత పరిశోధకుడిగా ఉండేవాడు. తరచుగా దుకాణాన్ని సందర్శించడానికి వచ్చిన మానవులను గమనించడానికి గాజు వరకు ఈత కొట్టేవాడు. ఒకరోజు ఆలివర్ అనే చిన్న పిల్లవాడు తన తల్లిదండ్రులతో కలిసి అక్వేరియం దుకాణాన్ని సందర్శించాడు. ఆలివర్కు ఒక ప్రత్యేక అభ్యర్థన ఉందతను వృత్తాకారంలో ఈత కొట్టడం కంటే ఎక్కువ చేయగల పెంపుడు చేపను కోరుకున్నాడు. అతను తనతో నిమగ్నం కాగల చేపను కోరుకున్నాడు, ఇది సాధారణం కంటే భిన్నంగా ఉంటుంది. ఆలివర్ ఫిన్ ట్యాంక్లోకి తొంగి చూస్తున్నప్పుడు గోల్డ్ ఫిష్ యొక్క ప్రకాశవంతమైన, తెలివైన కళ్ళు మరియు ఉల్లాసభరితమైన చేష్టలను గమనించాడు. ఒలివర్ ఆసక్తిని గ్రహించిన ఫిన్ ట్యాంక్ ముందు వైపుకు దూసుకెళ్లి సంతోషకరమైన లూప్లు మరియు ట్విల్స్ వరుసను ప్రదర్శించాడు. ఒలివర్ తల్లిదండ్రులు ఫిన్ యొక్క చురుకైన ప్రవర్తనతో ఆకట్టుకుని అతన్ని ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఫిన్ తన కొత్త సాహసం కోసం ఉత్సాహంగా ఒక చిన్న నీటి సంచిలో జాగ్రత్తగా రవాణా చేయబడ్డాడు. ఒకసారి తన కొత్త ట్యాంక్లో స్థిరపడ్డారు. ఇది అందమైన నీటి అడుగున ప్రకృతి దృశ్యం మరియు ఒక చిన్న నిధి ఛాతీని కలిగి ఉంది. ఫిన్ త్వరగా తన కొత్త వాతావరణానికి అనుగుణంగా మారింది. ఆలివర్ తన కొత్త పెంపుడు జంతువుతో సంతోషించాడు. అతను ఫిన్ ఈత కొట్టడాన్ని చూస్తూ, అతనికి తినిపిస్తూ, ఆడటానికి చిన్న ఆటలు సృష్టిస్తూ గంటల తరబడి గడిపాడు. ఒకరోజు ఆలివర్ ఫిన్ జ్ఞాపకశక్తిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. అతను ట్యాంకు ఒకవైపు ఒక చిన్న, రంగురంగుల బంతిని ఉంచి, ఆపై మరొక వైపు అలంకారమైన రాతి వెనుక దాచిపెట్టాడు. ఆలివర్ ఈ చిన్న ఉపాయాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు ఫిన్ నిశితంగా గమనించాడు. ఒలివర్ ఆశ్చర్యకరంగా ఫిన్ అసాధారణమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శించాడు. కొన్ని క్షణాల తరువాత ఫిన్ బంతిని దాచిపెట్టిన రాతివైపు ఈత కొడుతున్నట్లు ఆలివర్ గమనించాడు. ఫిన్ రాక్ను పక్కకు నెట్టి తన తోకను విజయవంతంగా తిప్పడంతో బంతిని తిరిగి పొందాడు. ఆలివర్ ఆశ్చర్యపోయాడు. అతను పరీక్షను చాలాసార్లు పునరావృతం చేశాడు, బంతి స్థానాన్ని మార్చాడు మరియు దానిని వివిధ ప్రదేశాలలో దాచిపెట్టాడు. ప్రతిసారీ ఫిన్ బంతిని విశేషమైన ఖచ్చితత్వంతో కనుగొనగలిగాడు. ఫిన్ యొక్క జ్ఞాపకశక్తి పట్ల ఆలివర్కు ఉన్న మోహం అతని కనుగొన్న విషయాలను తన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి దారితీసింది. దాచిన వస్తువులను గుర్తుంచుకోవడానికి మరియు గుర్తించడానికి ఫిన్ యొక్క అద్భుతమైన సామర్థ్యం యొక్క కథ త్వరగా వ్యాపిస్తుంది. ఇది కేవలం యాదృచ్ఛికం లేదా ఆకస్మికం అని చాలామంది అనుమానించారు. తన చేపల సామర్థ్యాలను నిరూపించుకోవడానికి ఆలివర్ ఒక బ్లాగ్ మరియు సోషల్ మీడియాలో ఫిన్ యొక్క అద్భుతాలను డాక్యుమెంట్ చేయడం ప్రారంభించాడు. చేపల ఔత్సాహికులు మరియు పరిశోధకుల దృష్టిని ఆకర్షించాడు. ఫిన్ను అధ్యయనం చేసిన పరిశోధకులు అతని అభిజ్ఞా నైపుణ్యాలను చూసి ఆశ్చర్యపోయారు. వారు వస్తువులను దాచడం మాత్రమే కాకుండా వివిధ ఆకారాలు మరియు రంగులను గుర్తించడానికి ఫిన్కు నేర్పించే పరీక్షలను నిర్వహించారు. ఫిన్ యొక్క ప్రదర్శన స్థిరంగా ఆకట్టుకుంది. అతను వివిధ ఆకారాలు మరియు నమూనాలను గుర్తుంచుకోగలిగేవాడు మరియు వేరు చేయగలడు, సాధారణ చిట్టడువులను పరిష్కరించగలడు మరియు ఆదేశంపై ఉపాయాలు కూడా చేయగలడు. అత్యంత చిరస్మరణీయ ప్రదర్శనలలో ఒకటి లైవ్ స్ట్రీమ్ కార్యక్రమంలో జరిగింది, ఇక్కడ ఫిన్ అడ్డంకులతో నిండిన సంక్లిష్ట చిట్టడవిని నావిగేట్ చేయాల్సి వచ్చింది. సంకల్పం మరియు జ్ఞాపకశక్తి కలయికతో ఫిన్ చిట్టడవి గుండా ఉపాయాలు చేసి ఒక ప్రత్యేక విందు అతని కోసం ఎదురుచూస్తున్న ముగింపుకు చేరుకున్నాడు. ఈ కార్యక్రమం భారీ విజయాన్ని సాధించింది. ఫిన్ చేపల అద్భుతమైన జ్ఞాపకశక్తి సామర్థ్యాలకు ప్రసిద్ధ ఉదాహరణగా మారింది. నెలలు గడిచే కొద్దీ ఫిన్ తన ట్యాంక్లో అభివృద్ధి చెందడం కొనసాగించాడు. అతని రోజులు ఉల్లాసభరితమైన పరస్పర చర్యలు మరియు సవాలు చేసే పజిల్స్తో నిండి ఉన్నాయి.
ఒలివర్ మరియు అతని కుటుంబం ఫిన్ పట్ల గర్వంగా ఉన్నారు మరియు అతని విజయాల పట్ల సంతోషించారు. ఫిన్ కథ ఒక ప్రేరణగా మారింది. ఇది చాలా సాధారణ జీవులు కూడా అసాధారణ ప్రతిభను కలిగి ఉండగలవని చూపిస్తుంది. చివరికి, జ్ఞాపకశక్తి మరియు తెలివితేటలు సాధారణంగా ప్రసిద్ధి చెందిన జంతువులకు మాత్రమే పరిమితం కాలేదని ఫిన్ రుజువు చేస్తాడు. ఆసక్తికరమైన గోల్డ్ ఫిష్ నుండి ప్రసిద్ధ జల మేధావి వరకు అతని ప్రయాణం ప్రతి సృష్టికర్త ఉపరితలం క్రింద అద్భుత ప్రపంచం ఉందని, కనుగొనబడటానికి వేచి ఉందని అందరికీ గుర్తుచేసింది. ముగింపు.